श्रीशैलम डैम के पीछे एसएलबीसी टनल का एक हिस्सा हफ्ते को अचानक मुनहदिम हो गया, जिस वजह से कम 8 अफराद इस मलबे में फंसे होने का खदशा है। बताया जा रहा है कि 14वें किलोमीटर पॉइंट पर बाईं तरफ की टनल की छत 3 मीटर तक गिर गई। ये वाक़या उस वक्त पेश आया जब मुलाजमीन साइट पर अपनी ड्यूटी अंजाम दे रहे थे। हादसे की इत्तला पर वज़ीर आला रेवंत रेड्डी ने गहरे सदमे का इजहार किया और फौरी तौर पर जिला कलेक्टर, एसपी, फायर सर्विस डिपार्टमेंट, हाइड्रा और आपाशी के हुक्काम को इमदादी इक़दामात की हिदायत दी। चीफ मिनिस्टर रेवंत रेड्डी की हिदायत पर अमल करते हुए वज़ीर आपाशी उत्तम कुमार रेड्डी ने आपाशी अहदेदारों के हमरा श्रीशैलम डैम एसएलबीसी टनल के मुकाम का दौरा करते हुए जायजा लिया और कहा कि हुकूमत फंसे हुए कारकुनों को बचाने और उन्हें बाहर निकालने में कोई कसर नहीं छोड़ेगी। 8 మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు ఒడ్డిస్తున్నాము। భారతదేశంలో ఈ టనల్స్ విషయంలో మొన్న ఈ మధ్య ఉత్తరాఖండ్ సంఘటన జరిగితే అక్కడ ఎవరైతే ఆ టనల్లో మనుషులను రెస్క్యూ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది। చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడారు। మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నారు। డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు ఉన్నారు, ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు, పోలీస్ శాఖ ఉంది, మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది। అదేవిధంగా అందరం కూడా ఈ ఒక కంబైన్డ్ ఎఫర్ట్గా ఫస్ట్ ఎఫర్ట్గా ముందు 8 మంది ఎవరైతే స్టక్ ఉన్నారో లోపల వాళ్ళ ప్రాణాలు రక్షించే పనిలో ఉన్నాం। ఆ తర్వాత తదుపరి విషయం మరి అది ఏ విధంగా ముందుకు పోనా తర్వాత ఆలోచన చేస్తాం। వీళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వాస్తవ్యులు, ఒక ప్రాజెక్ట్ ఇంజనీరు, ఒక ఫీల్డ్ ఇంజనీరు, ఒక 4 లేబరు జార్ఖండ్ నుంచి వాళ్ళు ఈ జయప్రకాష్ అసోసియేట్స్ కంపెనీలో ఇక్కడ పనిచేస్తున్నారు। అదేవిధంగా ఈ అమెరికన్ కంపెనీ రాబిన్స్ కంపెనీలో ఒక ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి, ఒక ఆపరేటరు, మిషన్ ఆపరేటరు, ఇంకో ఆయన పంజాబ్ నుంచి వీళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఇప్పుడు లోపల కొంత వాళ్ళని రెస్క్యూ చేయడానికి మేము అన్ని సంపూర్ణ ఎఫర్ట్